హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'శ్రీవల్లి' ఎపిసోడ్ 69. "నువ్వు ఇంట్లో లేవని వాడు టిఫిన్ కూడా ఇంట్లో తినడం మానేశాడమ్మా. మళ్ళీ నువ్వు ఇంటికొచ్చాక ఇదిగో ఇవాళ డైనింగ్ టేబుల్ దగ్గర కనిపిస్తున్నాడు" అని పెద్ద కొడుకు గురించి కోడలికి కంప్లెయింట్స్ ఇస్తూ ఉన్నారు సుభద్ర గారు. వాళ్ళ అత్తయ్య చెప్పే మాటలు వల్లి నవ్వుతూ వింటూ ధీరజ్‌కి టిఫిన్ పెట్టి ఇక అందరూ మాటలు చెప్పుకుంటూ మెల్లిగా వాళ్ళు కూడా టిఫిన్ కంప్లీట్ చేయడంతో ధీరజ్ అందరికీ చెప్పి బాయ్ మమ్మీ అని బ్యాగ్ తీసుకొని బయటకి వెళ్ళాడు ధీరజ్. ధీరజ్‌తో పాటే వల్లి కూడా బయటికి వెళ్ళి, అతడు వెళ్ళే వరకు అక్కడే నిల్చొని, ఆ తర్వాత లోపలికి వచ్చింది. ఇక అలా రోజులు, నెలలు మెల్లిగా సాగుతూ ఉండగా, ఇక్కడ ఇంద్రాని, మన్విత కలిసి వల్లిని ఇంట్లో నుండి బయటకి పంపించి, ధీరజ్‌కి, మన్వితకి ఎలా పెళ్లి చేయాలి? వాళ్ళ ఇద్దరిని ఎలా దగ్గర చేయాలి? అని ఆ దొంగ ముసలిది పన్నాగాలు పన్నుతూ ఉంటుంది. ఇక ధీరజ్, వల్లి వాళ్ళ మ్యారీడ్ లైఫ్‌లో ఎంతో అన్యోన్యంగా, సంతోషంగా వాళ్ళ వైవాహిక జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఎలాంటి బాధలు లేకుండా. వల్లికి ఉన్నది ఒక్కటే బాధ. తనకి త్వరగా ప్రెగ్నెన్సీ వస్తే తన ఫ్యామిలీ కూడా ఫిల్ అవుతుంది అని చెప్పి. వల్లి ఉదయం లేచి దేవుడిని మొక్కుకునేది ఒకటే. త్వరగా తను కన్సీవ్ అవ్వాలి అని. మరి వల్లి కోరిక దేవుడు ఎప్పుడు తీర్చుతాడో చూడాలి. ధీరజ్ ఇటు బిజినెస్‌ని, ఫ్యామిలీ లైఫ్‌ని సమానంగా చూసుకుంటూ, రెండింట్లో కూడా ఎలాంటి టెన్షన్స్ లేకుండా అతడి లైఫ్‌ని అతడు హ్యాపీగా లీడ్ చేస్తూ ఉన్నాడు. ఇక విరాజ్, భవ్య ఏమో వాళ్ళ న్యూలీ మ్యారీడ్ లైఫ్‌ని పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. 10 రోజులు ఇంట్లోనే ఉండి భార్యకి అతడి ప్రేమని అంతా చూపించి, ఆ 10 రోజులు కూడా మొత్తం రూమ్ బయటకి రాకుండా అతడి ప్రేమని మొత్తం ఆమెపై గుమ్మరించి, ఇద్దరూ ప్రేమ వానలో తడిసిపోతారు. ఇద్దరూ చాలా సంతోషంగా ఉంటారు. 10 రోజుల తర్వాత విరాజ్ ఇక ఆఫీస్‌కి వెళ్తూ ఉన్నాడు. భవ్యని ఇక స్ట్రెస్ ఎందుకు అని ఆఫీస్‌కి కూడా వద్దు అని భవ్యని ఇంట్లోనే వదిలేసి వెళ్తాడు. అలా విరాజ్ లైఫ్ కూడా హ్యాపీగానే సాగిపోతూ ఉంటుంది. ఇక అరవింద్ గారి ఫ్యామిలీ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ. చాలా. కవిత గారికి కూడా ఒకటే కోరిక. కొడుకుకి ఇద్దరు పిల్లలున్నారు. కూతురికి కూడా పిల్లలు అయితే ఆ కూతురు జీవితం కూడా సంతోషంగా ఉంటుంది అని ఆవిడ కూడా దేవుళ్ళకి మొక్కుకుంటూ ఉన్నారు. కూతురు త్వరగా తల్లి అవ్వాలి అని. ఇక సుభద్ర, అనిల్ గారు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్ళతో, కూతురు, అల్లుడితో వాళ్ళ ఫ్యామిలీ చక్కగా, అందంగా ఉంది అని, ఇక ధీరజ్‌కి కూడా పిల్లలు పుడితే వాళ్ళ ఫ్యామిలీ కంప్లీట్ అవుతుంది. ఇంకా సంతోషంగా ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. ఇక మన సుధీర్ ఏమో ప్రసన్నని అస్సలు వదిలిపెట్టడు. ప్రసన్నకి నెలలు నిండుతున్న కొద్దీ ఆమెను జాగ్రత్తగా చూసుకోవడం, కనీసం బెడ్ కూడా దిగనివ్వకుండా అత్తగారు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ప్రసన్నని సుధీర్ బాబు కూడా వర్క్ ఆఫీస్ మేనేజర్‌కి అప్పగించి ఇంట్లోనే ఉంటున్నాడు. ప్రసన్న కోసం నేను బానే ఉన్నాను. మీరు ఆఫీస్‌కి వెళ్ళండి అని చెప్పినా కూడా ప్రసన్నని వదిలిపెట్టడు. నిమిషం నిమిషం ఆమెను కంటికి రెప్పలా చూసుకుంటూ ఆమెకి ఏ ఇబ్బంది లేకుండా మంత్లీ హాస్పిటల్‌కి వెళ్ళడం, చెకప్ చేయించడం, జాగ్రత్తగా తినిపించడం అన్నీ ఒక చంటి పాపలా చూసుకుంటాడు తనని. అలా ప్రసన్నకి 9వ నెల రానే వస్తుంది. ఇక సుభద్ర గారు, అనిల్ గారు కూతురు అత్తారింటికి వెళ్ళి ఇక 9 నెలలు పడ్డాయి కదా వదిన గారు! అమ్మాయిని ఇంటికి తీసుకెళ్తాం. ఎప్పుడు డెలివరీ జరుగుతుందో తెలియదు కదా! ఇప్పుడైనా మా కూతుర్ని చూసుకోవాలని మాకు కూడా ఉంటుంది కదా! అని అనగానే, అలాగే వదిన గారు. కానీ నా కోడలు మాత్రం జాగ్రత్త అని ప్రమీల గారు కోడలి గురించి 100 జాగ్రత్తలు చెప్పి కోడల్ని పుట్టింటికి పంపిస్తారు. ఇక సుధీర్ బాబు ప్రసన్నని వదిలి ఉండలేక ప్రసన్నతో పాటుగా అత్తారింటికి వస్తాడు సుధీర్ కూడా. అలా ఇక ప్రసన్న పుట్టింటికి రాగానే అందరూ తనని ప్యాంపర్ చేయడం స్టార్ట్ చేస్తారు. అందరూ ప్రసన్నని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ఇద్దరు వదినలు, ఇద్దరు అన్నయ్యలు, అమ్మా నాన్న చేత, భర్త చేత కూడా మంచిగా అన్ని పనులు చేయించుకుంటూ ఆరామ్స్‌గా తినడం, పడుకోవడమే పని అవుతుంది ప్రసన్నకి. అలా ఆదివారం ఒకరోజు అందరూ లంచ్ టైమ్‌లో భోజనాలు చేస్తూ ఉండగా, వల్లి మాత్రం ఆడపడుచుకు ఇష్టమైనవన్నీ, తను అడిగినవన్నీ కూడా వండిపెట్టి ప్రసన్నకి వల్లినే తినిపిస్తూ ఉంటుంది. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర తింటూ ఉంటే, ప్రసన్నకి అక్కడ కూర్చోవడం రాక హాల్‌లో కూర్చోవడంతో వల్లినే తినిపిస్తూ ఉంటుంది ప్రసన్నకి. వాళ్ళ వదిన తన కోసం వండినవి అన్నీ లొట్టలు వేసుకుంటూ తింటూ, "చాలా చేశావు వదిన" అని ఫుల్‌గా కడుపు నిండా తింటూ ఉంటుంది. తను తినాలి అనుకున్నవి అన్నీ కూడా వల్లి చేత చేయించుకొని తింటూ ఉండడమే ప్రసన్న పని అయిపోయింది.
అలా ధీరజ్ బెస్ట్ ఫ్రెండ్ అమెరికాలో డాక్టర్‌గా చేస్తూ ఉన్న నిఖిల్ ధీరజ్‌ని కలవడం కోసం వాళ్ళ ఇంటికి వస్తాడు. ఆ రోజు నిఖిల్ ఇంట్లోకి రావడమే ధీరజ్ సంతోషంగా నిఖిల్‌కి ఎదురు వెళ్లి అతన్ని హత్తుకొని హాయ్ రా! ఎన్ని ఇయర్స్ అవుతుంది నిన్ను చూసి. డాక్టర్‌గా అమెరికాలో సెట్ అయితే మాత్రం మా ఇండియాకి రావా? నన్ను కలవవా? అని అడిగాడు. హలో సార్! తమరు కాస్త తగ్గాలి. నేను అప్పుడప్పుడైనా వస్తున్నాను ఇండియా. తమరు అమెరికాకి మంత్లీ ఒకసారి వస్తారు. కనీసం నన్నక్కడైనా కలుస్తున్నావా? ఏమైనా అంటే బిజినెస్ వర్క్ అంటున్నావు. 2, 3 డేస్‌కి మళ్ళీ ఇండియా రిటర్న్ అవ్వడమే తప్పితే నన్నెప్పుడు కలిసావురా నువ్వు? ఇక మా వర్క్ ఎలా ఉంటుందో నీకు తెలుసు కదరా! అని ధీరజ్ అంటే, మరి డాక్టర్ వర్క్ నీకు తెలియదా బాబు? ఎప్పుడు ఏ కేసెస్ వస్తాయో తెలియదు కదా! 24 గంటలు అందుబాటులో ఉండాలి మేము అని నిఖిల్ అనగానే, రారా తిను నా వైఫ్ వల్లి అని వల్లిని పరిచయం చేస్తాడు ధీరజ్. హాయ్ వల్లి అని వల్లికి షేక్ హ్యాండ్ ఇవ్వగానే, నిఖిల్ హాయ్ అండి అని వల్లి కూడా అతడికి షేక్ హ్యాండ్ ఇస్తుంది. భవ్యని విరాజ్ వైఫ్‌గా, అలాగే ప్రసన్న, సుధీర్‌ని పరిచయం చేసి, సుభద్ర, అనిల్ గారు ఆల్రెడీ తెలిసి ఉండడంతో, హాయ్ అంకుల్, హాయ్ ఆంటీ అని వెళ్ళి వాళ్ళని కూడా పలకరించి, వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని, నమస్తే బామ్మగారు అని ఇంద్రాణి ఆశీర్వాదాలు కూడా తీసుకొని, ఇంద్రాణి పక్కనే ఉన్న మన్వితాని చూసి షాక్ అయ్యి, స్టక్ అయ్యి ఫ్లాట్ అయిపోతాడు నిఖిల్ బాబు. హాయ్ అని ఫార్మాలిటీకి మన్వితని కూడా విష్ చేయడంతో, హాయ్ అని చిన్నగా నవ్వింది మన్విత. ఆ అమ్మాయి నవ్వుకి మనోడు ఫ్లాట్ అయిపోయి, పడిపోయి, ఎక్కడో దొర్లిపోయి, ఇక్కడికి వచ్చి పడ్డాడు మళ్ళీ ఇలలోకి. ఇక అందరిని పరిచయం చేసుకున్నాక నిఖిల్‌కి కూడా దగ్గర ఉండి వల్లి భోజనం పెట్టించి, వాళ్ళతో మాట్లాడాక ధీరజ్, నిఖిల్ ఇద్దరూ కూడా గెస్ట్ రూమ్‌కి వెళ్లారు. ఫ్రెండ్స్ ఇద్దరూ మాట్లాడుకోవడానికి. ఇక వల్లి పాప ఆడపడుచుకి సేవలు చేస్తూ ప్రసన్న పాదాలు వాపు రావడంతో, ప్రసన్న పాదాలకి ఆయిల్ రాస్తూ మాట్లాడుతూ ఉంటే, సుధీర్ బాబు ఏమో ప్రసన్నకి ఫ్రూట్స్ తినిపిస్తూ ఉన్నారు. ఈవిడ పని బాగుంది. నాకు కూడా ప్రెగ్నెన్సీ వస్తే బావుండు. ఇలాంటి లాభాలు నాకు కూడా వచ్చేవి. ఇప్పుడు మా ఆడపడుచు కడుపుతో ఉన్నందుకు అందరూ సేవలు చేస్తున్నారు తనకి. నిజంగా నాకు కూడా ప్రెగ్నెన్సీ వస్తే వీళ్ళందరూ కూడా నన్ను అలానే మహారాణిలాగా చూసుకుంటారేమో కదా! అని భవ్య అనుకుని తన రూమ్‌లోకి వెళ్ళి, విరాజ్ గారు నాకు ప్రెగ్నెన్సీ ఎప్పుడొస్తుంది? అని అడిగింది. భార్య ప్రశ్నకి విరాజ్ బిక్కమొహం వేసి, నీకు ప్రెగ్నెన్సీ ఎప్పుడొస్తుందో నాకెలా తెలుస్తుంది? ఎప్పుడైనా రావచ్చు అని అన్నాడు విరాజ్. నాకిప్పుడే కావాలి అనిపిస్తుంది. ప్రసన్నని చూస్తే. నేను కూడా ప్రెగ్నెన్సీలో ఎలా ఉంటానో చూసుకోవాలి అని ఉంది. నాకు మన పిల్లలు కావాలి విరాజ్ గారు అని భవ్య అడుగుతూ ఉంటే, అయితే నాకు నైట్ గట్టిగా కోఆపరేట్ చేశావనుకో, నువ్వడిగిన కోరిక త్వరగా నెరవేరుతుంది అని నవ్వాడు విరాజ్. మీకెప్పుడూ అదే పని కదా! అని భవ్య అనగానే, ఒసేయ్ నువ్వడిగిన కోరిక అలానే నెరవేరుతుంది మరి అని విరాజ్ భవ్యని దగ్గరికి తీసుకుంటాడు. ధీరజ్, నిఖిల్ వాళ్ళ రూమ్‌లోకి వెళ్ళగానే నిఖిల్ నిఖిల్ డోర్ లాక్ చేసి మామ ఎవర్రా ఆ అమ్మాయి అని అడిగాడు మన్వితని. నిఖిల్ ఎవరి గురించి అడుగుతున్నాడో ఇట్టే అర్థమైపోయింది ధీరజ్ బాబుకి. ఎందుకంటే భవ్య, వల్లి, ప్రసన్నని అతడు పరిచయం చేశాడు కదా! అందుకే మన్విత గురించే నిఖిల్ స్పెషల్‌గా అడుగుతున్నాడు అని అర్థమయ్యే, తన గురించి నీకెందుకురా అని అడిగాడు ధీరజ్. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.